నమస్కారం బాబు గారు. నమస్కారం. నమస్కారం బాబు. నమస్కారం బాబయ్య. రండాలు బాబయ్య. నమస్కారం. నమస్కారం బాబయ్య. నమస్కారం. నమస్కారం. అరే, ఎవరు అమ్మాయి తల కూడా ఎత్తడం లేదు? పని మీద అంత శ్రద్ధ? అదేం కాదండి, ఆ చిన్నదానికి కాస్త తలబిరుసు ఎక్కువ. అందుకే ఉండండి, వస్తా. పున్నమ్మా, చిన్నబాబు గారు వచ్చారు, దండం పెట్టు. చిన్న బాబా నాతో చెప్పనే లేదే. ఇందాక సరే, ఇప్పుడు కూడా ఎరగనట్టున్నాడు. పోనీలే. అమ్మాయిని రమ్మను. పున్నమ్మా, చిన్నబాబు గారు పిలుస్తున్నారు. నీకు మర్యాద గౌరవం తెలీదా? అందులోనూ చిన్న యజమాని, ఎస్టేట్ జమీందార్ని, అంత పొగరా నీకు? మేనేజర్, ఈ అమ్మాయిని వెంటనే పని నుంచి తీసాయి. చిన్నబాబు గారు, ఈసారికి దయచేసి మన్నించండి. నో, నాకెవరి దయా దక్షిణాలు అక్కర్లేదు. నేనేం తప్పు చేశాను? దొంగతనం చేశానా? కమిషన్ కొట్టానా? నువ్వు ఊరుకుండాయా, నేనే ఆయనతో మాట్లాడతాను. చిన్నబాబు గారు, ఒళ్ళొంచి పని చేయడమే పని వాళ్ళ యజమానులకు చూపించవలసిన గౌరవం. అదే తప్పైతే ఆ పని నాకు అక్కర్లేదు. బస్తీ నుంచి సూటు బూటు వేసుకుని ఒక ఆయన వస్తాడు, ఆయనకు దొంగ నమస్కారాలు చేస్తేనే కాని నువ్వు బ్రతకలేవని నా ముఖానే రాయలేదయ్యా. కష్టపడే వాళ్ళకి ఇక్కడైనా ఎక్కడైనా ఒక్కటే. మేనేజర్, ఈ అమ్మాయికి తల బెరిసే కాదు, నోటి దురుసు కూడా ఎక్కువగానే ఉంది. ఇలాంటి వాళ్ళు మనకు అక్కర్లేదు. వెంటనే పని నుంచి తీసాయి. నువ్వు ఉండమన్నా నేను ఉండను. పెద్ద ఆర్డర్ వేశారు, ఆర్డర్. నా కూలీ డబ్బులు పారే. ఉన్నమ్మా, నిన్ను చూస్తే నాకు జాలేస్తుంది. ఏం చేయాలి? అయ్యగారు ఉత్తర్వు ఇదిగో. అబ్బా, దీని పేడ విరగడైపోయింది. జామ్ చటక్, పేడ విరగడైపోయింది. నా ఇంటి గోడ లేవలేదు. ఏం మనుషులు, ఏం బుద్ధులు. రాత్రేమో తప్పంతా నాది, మన్నించు అని అంత ఇదిగా చెప్పాడు. నేను ఆయన మాటలు నమ్మి మంచి మనిషి అనుకుని రాత్రంతా నిద్ర పట్టక ఎన్నెన్నో కలలు కన్నాను. తెల్లారేసరికి టాకు టీకుమని పెద్ద యజమానిలా వచ్చి ఏమి ఎరగనట్టు నిలబడ్డాడే. మర్యాదే ఇవ్వలేదండి, పన్నులోంచి తీసేశాడే. అంతే, గొప్పోళ్ళంతా అంతే. నమ్మితే చెడిపోయేదేమీ లేదు. నాకు మర్యాద ఇవ్వలేదని కాదు, నీకు మర్యాద ఇవ్వటం కోసమే నిన్ను పని నుంచి తీసేశాను. చాలేవయ్యా కథలు. కథ కాదు, నిజం చెప్తున్నాను. ఇల్లాలు కాబోయే నిన్ను పొలంలో కూలి మనిషిగా చూడటం నాకు ఇష్టం లేదు. ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నాడంట. అట్టా ఉంది. నిన్ను గురించే నేను ఏ నిర్ధారణకి రాలేదు. ఇంతలో ఇల్లాలంటున్నావే. నీ గుండెల మీద చెయ్యేసుకుని చెప్పు, నేనంటే నీకు ఇష్టం లేదు. ఉంటే అది ప్రేమ అవుతుందా? అసలు ప్రేమ అంటే ఏమిటో నీకు తెలుసా? ఏమో, నాకేం తెలుసు. పోనీ నేను చెప్పనా? చెప్పు. ఎదట పడ్డప్పుడు దెబ్బలాడాలనిపిస్తుంది, లేనప్పుడు దిగులుగా ఉంటుంది. అవునా? అవును. అన్నం తిందామని కూర్చున్నప్పుడు పక్కనే ఉండి ముద్దలు తినిపిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అవునా? అవును అవును. నిద్రపోదామని పడుకుంటే కళ్ళు మూతలు పడు, మేలుకొని ఉంటే కాలం గడవదు. అవునా? అదే అదే. పాపం భరించలేక స్నానం చేద్దామని చెరువులోకి దిగితే చిట్టి చిట్టి చేపలల్లే చుట్టుముట్టి చక్కలి గింతలు పెట్టినట్టుగా ఉంటుంది. అవునా? చెప్తే అనుకోకూడదు. ఏమి అనుకోను, చెప్పే. ఇదంతా నాకు నాకు ఉన్నాళ్ళే ఒక ఆయన. ఎవరా ఒక ఆయన? రండి చూపిస్తాను. ఇదిగో ఈయనే. నేనే. పున్నమ్మా, చిన్నబాబు, ప్రేమతో చల్లటి నీళ్ళు కూడా వేడిగా ఉన్నాయా? ఎలా ఉన్నాయో చెప్తే అర్థం కాదు. నువ్వు కూడా చూడుకున్నామా, రేపటి నుంచి నువ్వు కూలి పనికి రావడానికి వీల్లేదు. కాదండి, నా కోసం కాకపోయినా నాతో పనిచేసే వాళ్ళ కోసమైనా నేను పనిచేయాల్సిందే. ఏమిటో అనేది సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. సరే, నీ ఇష్టం. రేపు మామూలుగా పనికొచ్చి తప్పు అయిపోయింది మన్నించండి అని అడుగు. నేను కూడా మన్నించినట్టుగానే నటిస్తాను. సరేనా? సుబ్బమ్మ, వెంకమ్మ, రావులమ్మ, కొండమ్మ, సీతమ్మ. చిన్నబాబు గారు,
నిన్న పొరపాటు జరిగిపోయింది. నేను బుద్ధి తక్కువగా నడుచుకున్నాను. ఇంకెప్పుడు అలా జరగదు. మీ కాళ్ళు పట్టుకుంటా. లే కాళ్ళు గీళ్ళు పట్టుకొని అవసరం లేదు. ఈసారికి మన్నించాం. ఇక నుంచి జాగ్రత్తగా ఉండు. చిన్నబాబు గారు, క్షమించమని నిన్న నువ్వే కదా అన్నావు. అమ్మాయి నువ్వు వెళ్ళి పనిలో చేరు. ఇక నుంచి జాగ్రత్తగా మసులుకో. గిరి హరి ఆ? హరి ఉన్న ఒక్క రాజగ్రహం ఎక్స్పర్టీ అయిపోయింది. ఇక ఉన్నారు కదా శనిగ్రహాలు మీరు నాకు. వెళ్ళండి. ఏంటి పున్నమ్మా, ఏమైంది? అదే ఏం లేదు. ఏ సచ్చినాడో రాయి తీసి కొట్టాడు. మొహం చూడు, మొహం అదే పంజుడు. ఏమిటి ఇలా వచ్చారు? ఏం చేయమంటావు? ఎప్పటి నుంచో నీ కోసం సైకిల్ చేస్తుంటే కనీసం నువ్వు చూస్తేనా? ఏమిటిది రక్తం? ఆకుతూ వచ్చాను కదా, దొక్కుపోయింది. ప్రేమ బాట పూర్ణ బాట కాదు, రాళ్ళు ముళ్ళు కూడా ఉంటాయి. ప్రేమ గుడ్డిదని అన్నారు. నొప్పేసిందా? అయ్యో, అందరూ వచ్చేస్తున్నారు. ఏదో ఒక నాటకాన్ని పంపించేది. వద్దు, చంపొద్దు. అది నాగేంద్రుడు. దండం పెట్టి బ్రతులు ఆడుకుంటే వెళ్ళిపోతాడు. మీరందరూ ఇక్కడే ఉండండి, నేను చెప్తాను. స్వామి, నాగేంద్ర స్వామి, వెళ్ళు స్వామి, వెళ్ళు. వచ్చిన దారినే వెళ్ళు. నా తప్పులు ఏమైనా ఉంటే మన్నించు. నీ పుట్టకొస్తాను, పూజ చేస్తాను. వెళ్ళు స్వామి. గౌరీ, పొన్నమ్మ పావుతో కూడా మాట్లాడుతుంది. ఒక్క పావుతేవే, పొట్టెలతో కూడా మాట్లాడుతుంది. పొట్టు తప్పకొస్తాను. వెళ్ళు స్వామి, వెళ్ళు. వెళ్ళు స్వామి, వెళ్ళు. నేరుగా పుట్టకు వెళ్ళు. నాగేంద్ర స్వామి వెళ్ళిపోయారు. ఎంత మంచి నాగేంద్రుడు అనుకున్నారు. ఏం భయపడద్దు, మనందరికీ దేవుడు. రండి, రండి. ఏమిటి అందరూ ఇలా కట్టకట్టకొచ్చారు? ఏం లేదు చిన్నబాబు, ప్రతి ఏడు మన ఊళ్ళో పోలేరమ్మ జాతర జరగటం, అక్కడికి మేమంతా వెళ్ళి మొక్కుకోవటం ఆచారం. అందుకని రేపు మీరు మాకు సెలవిప్పిస్తే. అలాగే, తప్పకుండా వెళ్ళండి. మరి మీరు? నేనా? నేను రేపు ఎస్టేట్ లో అలా ఒంటరిగా తిరుగుతూ కాలం గడిపేస్తాను. తెలిసిందా? వస్తామండి. నమస్కారం అండి.
ఏమిటి ఇలా వచ్చారు? అమ్మవారి ప్రసాదం. అలాగా. మీరందరూ సంబరం చేసుకొచ్చారు. ఇప్పుడు నేను మీకు సంబరం చెప్పబోతున్నాను. త్వరలో పున్నమ్మను నేను పెళ్లి చేసుకోబోతున్నాను. చాలా సంతోషం చిన్నబాబు గారు. మీరు చేస్తున్న పని యువతరానికే మార్గదర్శకం అవుతుంది, గొప్ప విప్లవం కూడా తీసుకొస్తుంది. ఎవరు? పున్నమ్మ ప్రియుణ్ణి. ఎవన్నా? అవును, మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. కానీ ఇంతలో నువ్వు దాపురించావు. నిన్ను చూడగానే పున్నమ్మ మనసు మారిపోయింది. నిన్ను చూచి కాదు, నీ డబ్బును చూచి. మర్యాదగా పోతావా లేదా? పున్నమ్మ, చిన్నయ్య గారిని ఎవరో చంపేశారు. నేను చేసుకున్న పాపమే మిమ్మల్ని ఇలా అన్యాయంగా బలి తీసుకుంది. దుర్మార్గపు విధి మనల్ని వేరు చేసిందండి. మీరు లేకుండా నేనెలా బ్రతకను? అనవసరం మీతో పాటు నేను. చాలే నవ్వులు. ఏమిటి నాటకం? నాటకం నీదా నాదా? నువ్వు ఇదివరకే ఎవరినో ప్రేమించి అయ్యో లేదండి, ప్రమాణం చేసి చెప్తాను, నేనే పాపం ఎరగను. ఎవరు చెప్పారు ఇదంతా? మీరు ఇవన్నీ నమ్మారా? నమ్మలేదు. ఏదో కుట్రుందని తెలిసే ఈ నాటకం ఆడాను. ఉండి చెప్తాను. దొంగ వేదవా తప్పించు పారిపోయాడు. చిన్నబాబు, ఘోరమైన వార్త విన్నాను. మిమ్మల్ని చంపాలని వచ్చిన ఆ దుర్మార్గుడు ఎవడు, ఎలా ఉంటాడు? మీకేం దెబ్బలు తగలేదు కదా? నేను లక్షణంగానే ఉన్నాను. అదంతా తర్వాత చెప్తాను గాని పున్నమ్మా, నీకు శత్రువులు ఎవరైనా ఉన్నారా? హరిబాబు గారు, మీరే చెప్పండి, నాకెవరైనా శత్రువులు ఉన్నారా? అబ్బే, నాకు తెలిసి ఎవరూ లేరు. నీకెవరుంటారా మా శత్రువులు? ఒకవేళ ఉన్నా నిన్ను చూడగానే మారిపోతారుగా. చిన్నబాబు గారు, మీ మీద ఈ ఘోరాన్ని పాల్పడింది ఎవరో కనుక్కుంటారు. చెప్పండి, వాడెవడు, ఎలా ఉంటాడు? నేను వెళ్ళొస్తాను. అలాగే. హరి, అసలు జరిగింది ఏమిటంటే, బుద్ధి లేదరా? గాడిలో ఉన్నా నా ప్లాన్ అంతా పాడు చేశావు. సమయానికి నేను కాపాడాల్సి వచ్చింది. ఇదిగో, గుట్టెవరికి చెప్పుకో. అందుకే ఈ ఉద్యోగానికి రాజీనామా చేయాలని నిశ్చయించుకున్నాను. ఏ? ముందు ముందు ఇలాంటివి జరగచ్చు, నా మీద అనుమానం కలగచ్చు, నీకు అవునేమోనని అనిపించవచ్చు. నీకు కూడా కాస్త మంచి బుద్ధి పుట్టిందే, పర్వాలేదు. అదంతా నీ మంచితనమే పున్నమ్మ, నీ మంచితనం. చూడు, రేపు మీ పెళ్ళైన తరువాత ఆ ఉత్తరం మీ వారి చేతిలో చిక్కచ్చు. మీ సంసారంలో మనస్పర్ధలు రావచ్చు. అందుకు కారణం నేను మాత్రం కాకూడదు. అందుకని ఈ ఉత్తరం చించి పారేస్తే మనిద్దరికీ మంచిదని. నా మీద అనుమానం ఉంటే నేను వెళ్ళొస్తాను. నన్ను క్షమించు. అరే, అంత పని దేనికి? నీ మాట నమ్ముతాను. రాము, రాము,
బతికించావు పున్నమ్మ, నన్ను బతికించావు. హాయిగా వెళ్ళిపోతాను. తిన్నగా చిన్నబాబు గారి దగ్గరికి వెళ్ళి ఎక్కడో చిన్న ఉద్యోగం దొరికిందని చెప్పి వెళ్ళిపోతాను. నువ్వు లక్షణంగా పెళ్లి చేసుకుని 10 కాలాల పాటు చల్లగా వర్తిల్లాలి. ఉంటాను పున్నమ్మ. రాము, అతనే ఉద్యోగం వదిలి వెళ్ళిపోతున్నప్పుడు ఆ ఉత్తరంతో మనకేమిట్రా పని? ఏమిటి నువ్వు చెప్పిన విషయం అంతా నిజమేనా హరి? అక్షరాల నిజం అయ్యగారు. చిన్నబాబు గారి పెళ్లి ఆపడానికి ఎన్నో విధాల ప్రయత్నం చేశాను, కానీ లాభం లేకుండా పోయింది. చూసావమ్మా రాధ, ఆ దారిని పోయే దానయ్య కోసం ఇలాంటి విశ్వాసపాత్రుడి మాట కాదన్నాడు దరిద్రుడు. డాడీ ఎందుకలా కోపడతారు? అన్నయ్యనే అడిగి నిజం తెలుసుకుందాం. అయ్యగారు, చిన్నబాబు గారు వస్తున్నారు. అన్నయ్య, రాధా, ఈమె మీ వదినమ్మా. వదిన. ఉమ్. ఏరా, దీన్ని పెళ్లి చేసుకున్నావా? ఇంకా లేదు డాడీ, మీ అనుమతి తీసుకోవడం కోసమే వచ్చాం. ఆస్తి కోసం కాదా? కానే కాదు, మాకు కావలసింది మీ ఆశీర్వాదం. జరిగిన అవమానానికి అప్రతిష్టకి ఆశీర్వాదం కూడానా? వెళ్ళండి. డాడీ, డాడీ ఛీ, దౌర్భాగ్యుడా, ఈ దరిద్రాన్ని మెడ కట్టుకున్న చాలక ఇంటికి కూడా తీసుకొస్తావా? నన్ను ఈ వంశాన్ని అప్రతిష్ట పాలు చేస్తావా? బాబు గారు, చిన్నబాబు గారు చేసిన పని మీ పరువు ప్రతిష్టలు పెంచుతుందే గాని ఏమాత్రం తగ్గించదు. ధర్మయ్య, నిజం బాబు గారు. కావాలంటే చిన్నబాబు గారికి కోటీశ్వర్ల పిల్లల్ని ఇస్తారు, కానీ అవన్నీ వదులుకుని ఒక పేద పిల్లని పెళ్లి చేసుకుంటున్నాడంటే నాలాంటి పేదలంతా చేతులెత్తి దండం పెడతారు బాబు. నాకు కావాల్సింది నీలాంటి దరిద్రుల దండాలు మెప్పులు కావు, సాటి వాళ్లలో గౌరవం, ప్రతిష్ట. పెదబాబు గారు, నార్మల్. నా కూలి మీద బతికే ఆ గాడిదకు నా జీతం మీద బతికే ఈ గాడిద సిఫార్సు చేస్తున్నాడు. వెళ్ళండి, అందరూ కట్టగట్టు చావండి. వెళ్ళి ఆ పేడ కుప్పల్లో మురికి గుంటల్లో చావండి. వెళ్ళండి, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. డాడీ, నేను చెప్పేది వినండి. ఆగండి, మీ నాన్నగారు చెప్పింది నిజమే. మేం చాకరీ చేసుకునే గాడిదలు, మీకు మాకు పొత్తు కుదరదు. పున్నమ్మా, వద్దండి, నా మూలంగా మీరు మీ నాన్నగారు విడిపోవడం నాకు ఇష్టం లేదు. నన్ను మర్చిపోండి, మీరు కలిసి ఉండండి. బాబు గారు, నేనెవరినో నాకు గుర్తు చేశారు. చాలా సంతోషం. నా అంతస్తు తెలుసుకోకుండా ఈ నాశపడ్డందుకు క్షమించండి. వెళ్తున్నా. వెళ్ళు. మీ అబ్బాయిని మన్నించి చేరదీయండి. ఆగు. మా నాన్నగారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. డాడీ, మీ కొడుకు ఇచ్చిన మాట తప్పి ఒక అమ్మాయికి అన్యాయం చేసినప్పుడే మీరు సంఘంలో తలదించుకోవాల్సి వస్తుంది. కానీ అలా జరగకుండా మీ గౌరవం నిలబెట్టడం కోసమే నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను. వస్తాను డాడీ. రాపన్నమ్మా. ఆగు. నా కొడుకును అన్యాయం చేశానని, అనాథం చేసి ఇంటి నుంచి గెంటి వేశాను అపఖ్యాత నాకు వద్దు. ఆ ఆటపాలు వేస్తే నీ పేరు రాసేస్తున్నాను, తీసుకో. డాడీ, చిన్నబాబు గారు చెప్తాను పదండి, రండి. అన్నయ్య, బేబీ, డాడీ డోంట్ టాక్. లోపలికెళ్ళి, లోపలికెళ్ళమ్మా. పెద్దయ్య గారు, మీ ఉప్పు తిన్నందుకు నా డ్యూటీ నేను చేశాను. ఇక ఉంటాను. ఎక్కడైనా నేను బతుకు తిరుగు చూసుకోవాలిగా. అంత కర్మ నీకేం వచ్చింది? ఇంత ఘర్షణ జరిగిన తర్వాత చిన్నబాబు గారు నన్ను ఇంకా ఉద్యోగంలో ఉంచుకుంటారా? మా పరువు ప్రతిష్టల కోసం పాకులాడే నీలాంటి మనిషిని నేను వదులుకోలేను. నువ్వు నా దగ్గరే ఉండొచ్చు. చిత్తం. మీ ఉప్పు తిన్నందుకు ఆ రుణం తీర్చుకునే అవకాశం ఇచ్చారు. ధన్యుణ్ణి. హరి,